కడప జిల్లాలో వీఆర్ఓల బదిలీల వ్యవహారంలో అధికార యంత్రాంగం తీరు అధ్వాన్నంగా ఉంది. అసలు ఎందుకు బదిలీ చేశారో తెలియదు, ఎక్కడికి బదిలీ చేశారో తెలియదు, బదిలీ చేసినారా లేదా, బదిలీ చేయకపోతే ఎట్టే ఉండారా, అసలు ఏది గందరగోళ పరిస్థితి ఉంది. ఒక నెల రోజులైంది ఇప్పటికి బదిలీల ఉత్తర్వులు బయటకు వచ్చి. సుమారు అది ఏం చేసినారో తెలియదు, నిబంధనలు పాటించినారా తెలియదు, పాటించలేదా తెలియదు. ఆ ఊరి బండ్రోజు ప్రమోషన్ వచ్చినానికి ఆ ఊరికి కానీ వీఆర్ఓ ఇచ్చాం. ఆ మండలంలో పని చేయకూడదని నిబంధన ఉన్నా కూడా అదే మండలం కాదు కదా, అదే ఊరికి ఇచ్చిన పరిస్థితి ఉంది. మరి వీళ్ళు బదిలీలు ఎందుకు చేస్తాండ్రు, బదిలీలు ఎందుకు చేయడంలో, బదిలీలు ఎందుకు ఆపుతాండ్రు, ఇవన్నీ కూడా అనేక రకాల పుకార్లు షికార్లు కొడుతున్నాయి. బదిలీలు చేయడం 40,000 50,000 లెక్క తీసుకొని మళ్ళీ వాళ్ళని అక్కడనే పెట్టడం, లెక్కించిన వాళ్ళని అదే గ్రామాల్లో ఉన్న బండ్రోజులను ప్రమోషన్ ఇచ్చి అదే గ్రామాలకు వీఆర్ఓలుగా వేయడం, ఇలాంటి పరిస్థితులు రెవెన్యూ యంత్రాంగం దిగజారిపోయిందన్న ప్రచారం బయట వినపడతా ఉంది. అది డబ్బులు ఇచ్చిన ప్రచారం నిజమో అబద్ధమో తెలియదు, కానీ దీనికి సంబంధించిన సమాచారం అయితే పక్కాగా ఆ ఊరి బండ్రోతు ఆ ఊరికే వీఆర్ఓగా ఉంటారు. అట్లా ఉన్నోళ్ళల్లో లక్కిడిపల్లి బండ్రోతుగా ఉండి లక్కిడిపల్లి వీఆర్ఓగా ఉండి సస్పెండ్ అయిన వ్యక్తి కూడా ఉన్నాడు. ఈ పరిస్థితులను చూస్తే అసలు బదిలీలు ఎందుకు చేయాలా, ప్రభుత్వం ఎందుకు ఆ నిబంధనలు పెట్టాలా, నిబంధనలు పాటిస్తున్నారా లేరా, నిబంధనలు పాటించకపోతే వీళ్ళు పని చేయడం ఎందుకు, ఇలాంటప్పుడు గమ్ముగా ఎవరికి రేట్లు పెట్టేసి ఎక్కడ ఉండేవాళ్ళని అక్కడ ఎవరు ఎంత లెక్కిస్తే ఆ గ్రామానికి బదిలీలు చేస్తే సరిపోతుంది తప్ప మరో విధం కాదు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఉద్యోగుల బదిలీల్లో నిబద్ధతతో నిజాయితీతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇది వీఆర్ఓల బదిలీలకు సంబంధించి ప్రత్యక్షంగా ప్రజల మీద పడే ప్రభావం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి సర్కారుకి చెడ్డ పేరు వస్తుంది. ఈ చెడ్డ పేరు రాకుండా అధికార పార్టీ కానీ కూటమి పెద్దలు కానీ అధికార యంత్రాంగం కానీ ఆలోచించి వీటిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ అన్నిట్లో ఏ ఆరోపణలు కానీ ఎవరు అడిగినా కూడా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు బదిలీ చేసింది అంటే 28 రోజులు అవుతుంది. బదిలీలు చేస్తారో రిలీవ్ అయినారో తెలీదు, జాయిన్ అయినారో తెలీదు, గాల్లో ఉండారో తెలీదు. వీటన్నిటి మీద స్పష్టంగా చెప్పడానికి ఉన్నాం. దీనికి కూటమి పెద్దలు జిల్లా అధికార యంత్రాంగం స్పందించి దీని మీద చొరవ చూపాల్సిన అవసరం ఉంది.